వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి బయోగ్రఫీ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో కొనిదెల సూర్యప్రకాష్ రావు అని పోస్ట్ మ్యాన్ ఉండేవాడు. అతనికి వెంకట్రావు పుట్టారు. వెంకట్రావు గారికి మొగల్తూరులో ఉన్న మేనమామ కూతురు జేఆర్కే నాయుడు గారి కూతురు 15 సంవత్సరాల అంజనాదేవి గారినిచ్చి పెళ్లి చేశారు. అప్పటికే వెంకట్రావు గారు కానిస్టేబుల్ గా మొగల్తూరులోనే పనిచేస్తున్నారు. అంజనాదేవి గారు 7 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి అర్ధాంగి సినిమా రిలీజ్ అయింది. ముందు నుంచి కూడా అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎంతో అభిమానం ఉన్న అంజనాదేవి గారు నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ ఆమె ఆ సినిమా చూడాలని పట్టుబట్టడంతో ఆమె కోరికను కాదనలేక ఆమెను ఆ సినిమాకి తీసుకెళ్లటానికి ఒప్పుకున్నారు. అందుకోసం ఒక గుర్రపు జట్కా బండిని కట్టుకుని పాలకొల్లు సెకండ్ షో చూడటానికి వెళ్తూ ఉండగా ఆ గుర్రపు బండి చక్రానికి రాయి తగిలి తిరగబడిపోయింది. ఆ క్రమంలో గుర్రపు బండిలో ఉన్న అంజనాదేవి గారు కూడా కింద పడిపోవటం జరిగింది. వెంటనే కడుపులో ఉన్న బిడ్డకు ఏమైందో అని కంగారు పడి వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. బిడ్డకు ఏం కాలేదని డాక్టర్లు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన జరిగిన కొన్నాళ్లకి అంటే 1955 ఆగస్టు 22వ తేదీన ఉదయం 10:05 అమ్మమ్మ గారి ఊరు మొగల్తూరులో మగబిడ్డ జన్మించాడు. వారి తాతగారు జేఆర్కే నాయుడు గొప్ప శివభక్తుడు కావటం చేత ఆ బిడ్డకు శివశంకర వరప్రసాద్ అని పేరు పెట్టారు. ఇంట్లో ముద్దుగా అందరూ శంకరం బాబు అని పిలిచేవారు. ఆ రోజుల్లో మొగల్తూరు ఊర్లో ఊరు మొత్తానికి తాగటానికి మంచినీరు బావి లేనందున మనవడు శివశంకర్ పేరు మీద పూజ చేయించి వాళ్ళ ఇంటి వెనకాల ఒక బావి తీయించారు. వెంటనే అక్కడ నీరు పడింది. ఇక అప్పటి నుంచి మనవడు శివశంకర్ అంటే తాతగారికి ఒక సెంటిమెంట్ గా మారిపోయారు. దాంతో అతని పేరు మీద ఒక రైస్ మిల్ కూడా ఓపెన్ చేయించారు. శంకర్ పుట్టినరోజు వచ్చిందంటే ఆయన పుట్టినరోజు అంగరంగ వైభవంగా ఆ ఊరిలో జరిపించేవారట. అలా మనవడితో సంతోషంగా గడుస్తున్న ఆ రోజుల్లో జేఆర్కే నాయుడు గారి ఆరోగ్యం కాస్త దెబ్బతిని జబ్బు చేసింది. ఈ క్రమంలోనే ఆయన అర్ధాంతరంగా మరణించడం జరిగింది. ఆయన మరణం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ తరుణంలోనే వెంకట్రావు గారికి మొగల్తూరు నుంచి నిడదవోలుకి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయ్యింది. నిడదవోలు వచ్చాక 1961 అక్టోబర్ 9న నాగేంద్రబాబు పుట్టాడు. అప్పటికి శంకరం బాబు ప్రాథమిక విద్యని అభ్యసిస్తున్నారు. నిడదవోలు నుంచి గురజాల ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడ 10 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత అక్కడి నుంచి మంగళగిరి, ఆ తర్వాత పొన్నూరు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇలా ఏ ఊరు నుంచి ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయినప్పటికీ ప్రతి ఎండాకాలం, దసరా, సంక్రాంతి సెలవులకు తప్పనిసరిగా వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు మొగల్తూరుకి వచ్చేవారు శంకరం బాబు. స్వతహాగా వెంకట్రావు గారు కానిస్టేబుల్ అయినప్పటికీ ముందు నుంచి కూడా ఆయనకు నాటకాలంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే శంకరం బాబుకి 10 సంవత్సరాల వయసున్నప్పుడు కృష్ణ నటించిన తేనె మనసులు సినిమాకు ఆడిషన్ కోసం డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు పిలిస్తే మద్రాస్ కూడా వెళ్లారు. ఆ సినిమాలో ఆయన సెలెక్ట్ కూడా అయ్యారు. కానీ ప్రభుత్వ ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఆ క్యారెక్టర్ ని చేయలేకపోయారు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ ని గుమ్మడి వెంకటేశ్వరరావు గారు పోషించడం జరిగింది. ఆ రోజు కనుక ఆయన ఆ పాత్ర పోషించుంటే ఆయన కూడా సినిమా పరిశ్రమలో ఒక మంచి నట ప్రస్థానాన్ని కొనసాగించి ఉండేవారు. శంకరం బాబు ప్రతిరోజు చెల్లెలు విజయదుర్గను, తమ్ముడు నాగబాబును జాగ్రత్తగా స్కూల్ కి తీసుకొచ్చేవాడు. ఒకరోజు ఇంట్లో నాన్నగారు లేరనుకొని శంకరం బాబు, నాగబాబులిద్దరూ పోట్లాడుకోవటం జరిగింది. ఈ విషయాన్ని ఇంట్లోనే ఉన్న వెంకట్రావు గారు గమనించి తాను ఇంట్లో లేని సమయంలో వీళ్ళు చేసే పని ఇదా అనుకుని వారిద్దరిని తీసుకుని వాళ్లకు బుద్ధొచ్చేలాగా వారికి దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ప్లేట్లు కడిగించాడు. మీరు చదువుకోకుండా ఇంట్లో అల్లరి చేస్తే భవిష్యత్తులో మీకు ఇదే పరిస్థితి వస్తుందని ప్రాక్టికల్ గా చెప్పి వాళ్ళ దుందుడుకు పనులకు అడ్డుకట్ట వేశాడు. అంతేకాకుండా ఆ క్షణం వాళ్ళ మనసు నొచ్చుకోకుండా వారికి కావలసిన చాక్లెట్లు కొనిచ్చి వాళ్ళను ఇంట్లో వదిలి స్టేషన్ కి వెళ్లారు. ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరు ఎప్పుడూ కూడా గొడవ పడలేదట. ఇక శంకరం బాబు తన 7వ తరగతి విద్యాభ్యాసం వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉండి చదువుకున్నాడు. 8, 9 తరగతులు మాత్రం బాపట్లకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల వద్ద చదువుకున్నాడు. ఆ తర్వాత 1967, 68 మధ్య కాలంలో వాళ్ళ నాన్నగారు మద్రాసులో తనకు తెలిసిన ఫ్రెండ్ ఏకాంబరేశ్వరరావు గారు సినిమాలు చేస్తున్నాడని తెలిసి మద్రాసు వెళ్లి జగజ్జెట్టిలు, జగత్ కిలాడీలు అనే 2 సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు వెంకట్రావు గారు. ఇక 8వ, 9వ తరగతులు బాపట్లలో చదువుకున్న తర్వాత 10వ తరగతి మాత్రం వాళ్ళ అమ్మమ్మ గారి ఊరైన మొగల్తూరులో చదువుకున్నాడు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అనుకరించి వాళ్ళ అమ్మమ్మని ఇంటికి వచ్చే వారిని పగలబడి నవ్వించేవాడు. అలాగే తను చదువుకునే స్కూల్లో సత్యప్రసాద్ అనే ఫ్రెండ్, పరధ్యానం పరమానందయ్య
అనే నాటకం రాసి తనే డైరెక్షన్ చేస్తున్నాడు. అందులో శంకర్ కి వేషం లేదు కానీ రిహార్సల్స్ కి మాత్రం వెళ్లేవాడు. అక్కడ పరంధామయ్య పాత్రధారి సరిగ్గా చేయకపోవడంతో దానికి చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పాడు. దానికి ఆ పాత్రధారి, రంగా నువ్వు బయట నుంచి చెప్పటం కాదు, నడిస్తే తెలుస్తుంది ఇందులో ఉన్న కష్టమేంటో అని అన్నాడు. ఇది విన్న శంకర్ ఆ మాటను ఛాలెంజ్ గా తీసుకుని ఆ పాత్రను బాగా రిహార్సల్స్ చేసి స్కూల్ యాన్యువల్ డే అప్పుడు ఆ పాత్రను వేశాడు. అప్పుడు స్కూల్లోని వారంతా శంకరం నటనకు ముగ్ధులై అతన్ని ఈలలు చప్పట్లతో అభినందించారు. అదే శంకరానికి మొట్టమొదటి నటన అనుభవం. ఆ తర్వాత 2-3 నాటకాల్లో నటించి ఉత్తమ నటుడిగా అవార్డు కూడా తీసుకున్నాడు. ఇక్కడే తన నట జీవితానికి మొట్టమొదటి బీజం పడింది. ఇక శంకరం 10వ తరగతి అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారేమో ఆయన్ను పోలీస్ చేయాలని అనుకున్నారు. కానీ వాళ్ళ అమ్మగారు ఎవరో జ్యోతిష్యుడు మీ పెద్దబ్బాయి డాక్టర్ని చేస్తే మంచిదని చెప్పటంతో వాళ్ళ అమ్మగారు ఆయన్ని డాక్టర్ చేయాలని పట్టుపట్టడంతో చివరికి వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు ఒంగోలులో సిఆర్ శర్మ కాలేజ్ లో బైపీసీ గ్రూప్ లో చేర్పించారు. శంకర్ ది బైపీసీ గ్రూప్ కావటంతో సైన్స్ మీద ఫోకస్ పెట్టడంతో ఫస్ట్ ఇయర్ తెలుగు సబ్జెక్ట్ తప్పాడు. అందువలన వాళ్ళ నాన్నగారు తిడతారని ఇంట్లో బాధపడి కూర్చున్నాడు. ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు వచ్చి శంకరం పడుతున్న బాధలు చూడలేక అతనికి కొన్ని డబ్బులిచ్చి మిత్రులతో సినిమాకు పంపించాడు. ఇదేంటి తిడతారనుకున్న నాన్నగారు ఆయనే స్వయంగా డబ్బులిచ్చి సినిమాకి వెళ్ళమని అంటున్నాడని కాస్త బాధపడి సబ్జెక్ట్ లో తప్పినందుకు బుద్ధి తెచ్చుకొని ఇంకెప్పుడు పరీక్షల్లో తప్పి ఇంట్లో వాళ్ళను బాధ పెట్టకూడదని భావించాడు. ఆ తర్వాత మొత్తానికి ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయినప్పటికీ సైన్స్ మాత్రం శంకర్ కి వంట పట్టడం లేదన్న సంగతి అర్థమైంది. ఈ సమయంలోనే 1971వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ జన్మించాడు. ఆ తర్వాత డిగ్రీ మొగల్తూరులో ఉన్న అమ్మమ్మ ఇంట్లో ఉంటూ నర్సాపురం వైఎన్ఎం కాలేజ్ లో బీకామ్ లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ చదువుకుంటూనే ఎన్సీసీలో కూడా చేరాడు. ఎన్సీసీ తరపున ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముందు ఆంధ్రప్రదేశ్ శకటం తరపున రిపబ్లిక్ డే రోజున ప్రదర్శన కూడా ఇచ్చారు. ఆ తర్వాత మొత్తానికి బీకామ్ కూడా పూర్తి చేశాడు. ఇక ఈ సమయంలోనే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ నాన్నగారికి తెలియకుండా కోనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అప్లై చేశాడు. వాళ్ళు కొన్ని రోజులకు ఇంటర్వ్యూకి రమ్మని రిజిస్టర్ లెటర్ పంపించారు. ఆ లెటర్ చూసిన వెంకట్రావు గారు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. వెంటనే శంకర్ బాబుని పిలిచి నిలదీశారు. అప్పుడు శంకర్ బాబు వాళ్ళ నాన్నగారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మద్రాసులో ఉన్నత చదువులు చదువుకుంటానని చెప్పి మద్రాసు రైలు ఎక్కాడు. ఇక ఈ సమయంలోనే ఇంట్లో వాళ్లకు చెప్పి చదువును, తనకు ఇష్టమైన నటనను రెండిట్లో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇలా దక్షిణ భారత చలనచిత్ర ఇన్స్టిట్యూట్ వారు నటనపై ఆసక్తి కలవారు మమ్మల్ని సంప్రదించగలరు అని ప్రకటన చూసిన శంకర్ బాబు ఆ ఇన్స్టిట్యూట్ లో చేరటానికి అక్కడికి వెళ్లారు. ముందుగా ఆయన ఆడిషన్ చేయడానికి దాసరి గారు, విశ్వనాథ్ గారు, పుల్లయ్య గారు, డివివి రాజు గారు అక్కడ శంకరాన్ని ఆడిషన్ చేశారు. ముందుగానే తాను ఆడిషన్ కి ప్రిపేర్ చేసుకున్న కొన్ని డైలాగ్స్ ని, డాన్స్ స్టెప్స్ ని వాళ్ళ ముందు కాన్ఫిడెంట్ గా ప్రదర్శించి చూపించాడు. ఇక వారి మన్ననతో శంకరం బాబు ఆ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. ఇక ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చివరి బ్యాచ్ లో చేరాడు. ఈ ఇన్స్టిట్యూట్ లో మొదట రజనీకాంత్ గారు చేరగా 2వ బ్యాచ్ లో చిరంజీవి గారు శిక్షణ తీసుకోవటం విశేషం. ఇదే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు దాదాపు 2 ఏళ్ల పాటు నటన, మైండ్, మిమిక్రీ ఇతర విభాగాల్లో క్లాసులు తీసుకునేవారు. ఆ బ్యాచ్ లో చిరంజీవి గారు కూడా ఉండటం విశేషం. అలాగే శిక్షణా కేంద్రంలో ప్రధాన గురువులుగా దేవదాస్ కనకాల గారు, లక్ష్మీ కనకాల గారు చిరంజీవి గారికి నట శిక్షణలో మెలకువలు నేర్పించారు. ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే విజయ రాఘవాచారి రోడ్ లో స్నేహితులు సుధాకర్ హరిప్రసాద్ లతో ఈ ఇంట్లోకి మారారు. ఈ ఇంటిని అప్పట్లో రిపబ్లిక్ గార్డెన్ అని పిలిచేవారు. అప్పట్లో ఎన్టీఆర్ గారు, గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారు, ఆత్రేయ గారు, టీవీ రాజు గారు ఇంకా చాలా మంది గొప్ప గొప్ప వారు ఈ ఇంట్లోనే ఉంటూ సినిమా ప్రయత్నాలు చేసేవారు. శంకరం బాబు ఒక పక్క చదువు, మరో పక్క నట శిక్షణ నేర్చుకుంటున్నారు. ఈ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసింది. ఆయన కోపంతో మద్రాసు వచ్చి అంతకు ముందు తాను నటించిన జగజ్జెట్టీలు, జగత్ కిలాడీలు తీసిన తన మిత్రుడు నిర్మాత ఏకాంబరేశ్వరరావు గారి ఇంటికి శంకర్ని తీసుకొని వెళ్లి పంచాయతీ పెట్టించారు. ఏకాంబరేశ్వరరావు గారు సినిమా అవకాశాలు చెయ్యకు, నువ్వు అనుకున్నట్టు ఇది అంత ఆషామాషి వ్యవహారం కాదు, బుద్ధిగా చదువుకో అని మందలించారు. దాంతో నాన్నగారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇబ్బంది పడకుండా ఒక మాట చెప్పారు. నాన్నగారు,
ఒక్కటంటే ఒక్క ఏడాది సమయం ఇవ్వండి. ఈ ఒక్క సంవత్సరంలో నేను సినీ పరిశ్రమలో నిలదొక్కుకోకపోతే మీరు చెప్పినట్టే చదువుకొని ఉద్యోగంలో చేరతానని హామీ ఇచ్చాడు. ఆ మాటలకు సున్నితంగానే ఒప్పుకున్నారు వెంకట్రావు గారు. ఇక ఈ సమయంలోనే అద్దె ఇంట్లో తన ఇద్దరు మిత్రులతో కలిసి శంకరం సినిమా ప్రయత్నాలు చేస్తూ నటనలో శిక్షణ తీసుకుంటూ ఉండేవారు. శంకర్ బాబు, సుధాకర్ వంట చేసేవారు. హరిప్రసాద్ ఏమో కూరగాయలు తెచ్చే పని. అయితే ఇలా ప్రతిరోజు హరిప్రసాద్ ఒక టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేసి డబ్బులు పోయాయని చెప్పేవాడు. ఒకరోజు సుధాకర్ కి, శంకరం కి డౌట్ వచ్చి ఫాలో అయ్యారు. అసలు విషయం తెలిసింది. ఇలా అప్పటి నుంచి హరిప్రసాద్ కి బదులు సుధాకర్ బజార్ కి వెళ్లేవాడు. ఇక ఏకంగా సుధాకర్ అయితే కూరగాయలు తేవటానికి వెళ్లి మునగకాయలను దొంగతనంగా తీసుకొచ్చేవాడు. అలా మిగిలిన డబ్బులను ఇతర అవసరాలకు వాడుకునేవాడు. ఈ సమయంలోనే ఒక రోజు సుధాకర్ ఆ ఇంటి ఓనర్ కి మునగకాయలు తెంపుతూ పట్టుబడి పెద్ద రసాభాసమే అయ్యింది. ఇలా ఒకటా రెండా, ఇలా ఎన్నెన్నో హాస్యాస్పద విషయాలు చాలానే వారి మధ్య చోటు చేసుకున్నాయి. ఇక అలాగే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శంకరం బాబు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు సుధాకర్ ని భారతీ రాజా గారు పాండీ బజార్ లో చూసి ఇల్లక్కిం పోనం అనే తమిళ సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు. వెంటనే తెలుగులో కూడా గూడపాటి రాజకుమార్ గారు కూడా పునాది రాళ్ళు సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే రెండు సినిమా షూటింగ్ లో ఒకటే డేట్ లో పెట్టడంతో సుధాకర్ శంకరం బాబుని తోడుగా తీసుకుని పునాది రాళ్ళు సినిమా ఆఫీస్ కి వెళ్లాడు. డైరెక్టర్ గూడపాటి రాజకుమార్ గారిని కలిసి తనకు భారతీ రాజా గారి సినిమాలో అవకాశం వచ్చింది. ఈ రెండు సినిమాలు కూడా ఒకే డేట్ లో అంటే కష్టం కదా, మీరే ఏదో ఒకటి చెయ్యండి అని అడిగాడు. దానికి ఆయన బాగా ఆలోచించి సుధాకర్ పక్కనున్న శంకరం బాబు గురించి అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇంకేముంది, ఆ పాత్రకు ఇంచుమించు సుధాకర్ లాగే ఉన్న శంకరం బాబుని ఫైనల్ చేసి సుధాకర్ ని వెళ్లి తమిళ సినిమా చేసుకోమని, ఈ అబ్బాయిని మేము మా సినిమాలో తీసుకుంటామని చెప్పారు. ఆ విధంగా సుధాకర్ తప్పుకోవటంతో శంకరం బాబుకి పునాది రాళ్ళు సినిమాలో మొట్టమొదటి అవకాశం వచ్చింది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పటానికి ఇంటికి వెళ్లిన శంకరం బాబుకి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం తెలిసాక చాలా సంతోషించారు. ఇక స్క్రీన్ మీద ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తూ ఉండగా తన తల్లికి అంతకు ముందు వచ్చిన కల గురించి వాళ్ళ అమ్మగారికి చెప్పారు. అమ్మ, నాకు ఒక రోజు కలలో ఆంజనేయ స్వామి గుడి కనిపించింది. ఆ గుడిలో ఒక ఆడపిల్ల చిరంజీవి అని పిలిచింది. అలాగే నా ఫ్రెండ్స్ కూడా చిరంజీవి అని పిలిచారు. ఇక ఆంజనేయ స్వామి పేరు మీద శంకరం బాబు కాస్త చిరంజీవిగా మారవలసి వచ్చింది. ఇలా తను మొట్టమొదటిసారి పునాది రాళ్ళు అనే సినిమాలో నటించినప్పటికీ ముందుగా విడుదలయ్యింది మాత్రం ప్రాణం ఖరీదు. ఇలా ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన శివశంకర వరప్రసాద్ ఆ తర్వాతి కాలంలో చిరంజీవి అనే పేరుతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఎదిగిన తీరు అసామాన్యం. ఇక ప్రాణం ఖరీదు సినిమాకి మొదటిసారి నిర్మాత జయకృష్ణ గారిచే చిరంజీవికి ముట్టిన పారితోషికం 1116 రూపాయలు. ఆ తర్వాత అతనిలోని నటన నచ్చి అవకాశాల వెల్లువ మొదలైంది. ఇలా మన ఊరి పాండవులు, మోసగాడు, రాణికాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్నా చితకా పాత్రలు, అప్పుడప్పుడు విలన్ పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. ఈ సమయంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో ఫుల్ లెంత్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి ఒక టాప్ హీరోగా నిలదొక్కున్నాడు. అలాగే చంటబ్బాయ్, ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటించి మెప్పించాడు. ఈ నేపథ్యంలోనే ఆయనలోని అసలు సిసలైన నటుణ్ణి, గట్టి ఫ్యాన్స్ బేస్ ని పెంచిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, గరానా మొగుడు ఈ సినిమాలతో చిరంజీవికి బలమైన మాస్ ఇమేజ్ ఏర్పడింది. స్వయం కృషి, రుద్రవీణ, ఆపద్ బాంధవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాలలో కూడా నటించాడు. కానీ ఆ తర్వాత కొంతకాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతంగా నడవలేదు. కొన్ని వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న సమయంలోనే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి హీరోయిన్లుగా 1990 దశకం చివర్లో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి యావత్ ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. ఇది కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేస్తే నటుడిగా చిరంజీవిని ఆకాశాన్ని కెత్తింది. ఇక ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో హిట్లర్, గుణశేఖర్ కాంబోలో చూడాలని ఉంది సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇక 2002లో వచ్చిన ఇంద్ర, ఠాగూర్ సినిమాలు చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకెళ్లాయి. ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై అనేక ఊహాగానాలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారంలో భాగంగానే వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్,
స్టాలిన్, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాలు హిట్ అయినప్పటికీ ఈ సినిమాల బడ్జెట్లు విపరీతంగా పెరిగిపోవటం, ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో ఉండటం వలన ఆ స్థాయిలో కలెక్షన్స్ అయితే రాలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆయన 2009 ఎన్నికలలో రాజకీయ రంగ ప్రవేశం చేసి అభిమానుల, ప్రజల ఎదుట కొన్ని లక్షల జన సమూహం నడుమ తిరుపతిలో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించాడు. అభిమానమైతే కోట్లల్లో ఉన్నప్పటికీ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ముందు చిరంజీవి మానియా గాలిలో కలిసిపోయింది. కేవలం 18 లోక్సభ సీట్లనే ప్రజారాజ్యం సాధించింది. ఆ తర్వాత తీవ్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీని ముందుకు నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అర్ధాంతరంగా రాజకీయాల నుంచి వైదొలిగి ఆయనకెంతో ఇష్టమైన సినిమా రంగంలోకి దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా 2017 జనవరి 11న విడుదలయ్యి చిరు కమ్ బ్యాక్ మూవీగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టి సినిమాల పరంగా ఆయన రేంజ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత దాదాపు 200 కోట్ల భారీ వ్యయంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహారెడ్డిలో నటించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఈ సినిమాలో స్వాతంత్ర సమర యోధుని పాత్రలో మెప్పించాడు. తెలుగులో మొట్టమొదటిసారిగా బ్రేక్ డాన్స్ పరిచయం చేసిన ఘనత చిరంజీవికే దక్కుతుంది. దక్షిణాది హీరోలలో డాన్స్ చేయటంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే. సినిమాలు, రాజకీయాల్లోనే కాదు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమైన సేవా భావాల్లోనూ ఆయన ఎప్పుడూ ముందే ఉన్నాడు. నటుడిగా తారాస్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏనాడు తన అభిమానులను, ప్రేక్షకులను మర్చిపోలేదు. అందుకోసమే చిరంజీవి అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాడు. దీని ద్వారా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ అనే ట్రస్టులు నడుపుతూ ఎంతో మంది అర్హులకు దీని ద్వారా నేత్రదానం, రక్తదానాలు అందుతున్నాయి. తనను ఇంతగా అభిమానిస్తున్న అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలకు మళ్లించడంలో ఈ ట్రస్టులు సాధించినవి ఘన విజయమనే చెప్పాలి. ఇక వీరి రక్తదానం వలన రాష్ట్రంలో 80,000 మంది, నేత్రదానం వలన 1000 మంది సేవలు అందుకున్నారని అంచనా. ఇప్పటికీ ఈ సంస్థలకు 3.5 లక్షల మంది తమ మరణానంతరం నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. 4 సంవత్సరాలు ఈ సంస్థలు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నాయి. అంతేకాకుండా చిరంజీవి గారు చేసిన ఎన్నో సేవలకు గాను జనవరి 2006లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం పొందారు. అలాగే ఇదే సంవత్సరం నవంబర్ 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయబడ్డారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని ప్రముఖుల జీవిత విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.